హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో పురాతనమైన మరియు ఎంతో మహిమగల చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ గుడి నల్గొండ నుంచి 14 కిలోమీటర్స్, నార్కెట్పల్లి నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ శివలింగం మీద జడల ఆకారంలో రేఖలు ఉండడం ప్లస్ ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించడం మరియు ఈ గుడికి ఆపోజిట్లో కొండ కింద పార్వతీదేవి టెంపుల్ ఉండడం వల్ల ఈ గుడిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తుంటారు. ఈ గుడి స్టోరీ వచ్చేసి, పూర్వం కార్తవీర్యార్జునుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఒకరోజు ఫ్యామిలీతో కలిసి అడవికి వేటకి వెళ్ళాడు. అలసిపోయి అక్కడ దగ్గరలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు. జమదగ్ని దగ్గర ఉన్న కామధేనువు సహాయంతో నిమిషాల్లో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆ కామధేనువు నాకు కావాలని కార్తవీర్యార్జునుడు అడగగా జమదగ్ని తిరస్కరించగా కోపంతో జమదగ్నిని చంపేసి కామధేనుని తన వెంట తీసుకెళ్లాడు కార్తవీర్యార్జునుడు. తన తండ్రిని చంపాడని తెలుసుకున్న దశావతారంలో ఒకడైన పరశురాముడు తన గొడ్డలతో కార్తవీర్యార్జునుడిని చంపేసి 21 సార్లు భూమి చుట్టూ తిరిగి క్షత్రియులందరినీ చంపేశాడు. తాను చేసిన పాప పరిహారార్థం దేశ నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం దగ్గర వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోశాడు. అలా ప్రతిష్ఠించిన శివలింగాలలో చివరిదైన 108వ శివలింగమే ఈ చెరువుగట్టులోని జడల రామలింగేశ్వరుడి లింగం. ఈ ప్రదేశంలో పరశురాముడు శివుణ్ణి వేడుతూ ఎంతో కాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కావట్లేదని కోపంలో ఆయన గొడ్డలితో శివలింగం పైన ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం దైవక్షేత్రముగా వెలచి కలియుగాంతం వరకు తాను ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటానని చెప్పాడు. పరశురాముడు కూడా ఇక్కడే లింగ రూపాన్ని పొందాడు. పరశురాముడు గొడ్డలితో కొట్టిన చోటు జడల వంటి రూపాలు ఉన్నాయి. అందుకే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు. ఈ గుళ్ళో తొలి ఏకాదశి రోజు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి రోజుల్లో వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అమావాస్య రోజు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక పాము కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్తుండడం ఇక్కడ విశేషం. ఈ గుడికి క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఇక్కడ స్వామివారి పాదాలను తాకితే ఎటువంటి భూత ప్రేతాల లాంటి నెగిటివ్ అయినా తొలగిపోతుంది. ఈ కొండపైకి వెళ్ళడానికి 2 దారులున్నాయి. ఒకటేమో మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటి వెహికల్ మీద డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. ఈ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు చాలామంది భక్తులు కోరిన కోరికలు తీరిన తరువాత ఇలా మెట్లకు పసుపు కుంకుమలు పూసి మొక్కు చెల్లించుకుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా మెట్లున్నాయి. మనకి నార్మల్గా ఎక్కడానికి కష్టమవుతుంది. అలాంటిది వీళ్ళు ప్రతి మెట్టుకి బొట్లు పెడుతూ వెళ్తున్నారు. ఇంకా కొంతమంది అయితే మోకాళ్ళ మీద నడుచుకుంటూ మెట్లు ఎక్కుతున్నారు. ఇక్కడ చాలామంది భక్తులకి దేవుడు ఆవహిస్తూ ఉంటాడు మరియు ఇక్కడ జాతకాలు కూడా చెప్తారు. ఇక్కడ ఒక చిన్న కోనేరు కూడా ఉంది. అంత ఫ్రెష్గా లేవు వాటర్. పక్కనే లడ్డూ తయారు చేసే ప్లేస్ కూడా ఉంది. కొండపైకి ఎక్కినప్పటి నుంచి నెయ్యి వాసన మామూలుగా రావట్లేదు. అది ఇక్కడి నుంచే అని ఇప్పుడే తెలిసింది. లడ్డూ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవాలంటే 3 గుండ్ల మార్గంలోంచి వెళ్ళాలి. ఇలాంటి మార్గం మీరు ఎక్కడా చూసుండరు. ఈ మార్గంలోంచి వెళ్ళటానికి ఇప్పుడు ఇలా స్టెప్స్ ఉన్నాయి. బట్ అప్పట్లో శీలాల మీద నుంచి వెళ్ళేవారు. ఇంత చిన్న దారిలోంచి కొంచెం వంగి వెళ్ళాలి. ఇదే చిన్నదనుకుంటే శివుడి దగ్గరికి వెళ్ళడానికి 2 కొండల మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంటుంది. అదే దారి. ఆ దారిలోంచి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఆ దారి చూడడానికి చాలా సన్నగా ఉంటుంది. బట్ అందులోంచి ఎంత లావు ఉన్నవారైనా పడతారు. అలా ఎలా పడుతున్నారో ఎవ్వరికీ తెలీదు. ఏం కాదు అట్లనే వచ్చి స్ట్రేట్ వచ్చి అంగి జినుగుతుంది అంతే. లాస్ట్ టైం 2 అంగిలు జినుగు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివుడి పైన భారం వేసి ఆ దారిలోంచి వెళ్తున్నారు భక్తులు. ఇలాంటి ఒక అద్భుతమైన వింతని నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. మేము కూడా ఆ దారిలోంచి వెళ్ళాము. మధ్యలో ఉన్నప్పుడు భయం వేసింది. బట్ చిన్నగా వెళ్తుంటే ధైర్యం అనిపించింది. బట్ నా షర్ట్ కొంచెం చినిగిపోయింది, అది వేరే విషయం. బట్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇలా పెద్ద పెద్ద కొండల మధ్యలోంచి చుట్టూ తిరుగున్న స్టెప్స్ ఎక్కేటప్పుడు కానీ ఆ 2 కొండల మధ్య దారిలోంచి వెళ్ళేటప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ కొండ కింద ఒక పెద్ద నంది ఉంటుంది. అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ దగ్గరలో శివుడి విగ్రహం కూడా ఉంటుంది. అది కూడా చాలా పెద్దగా బాగుంటుంది. ఈ టెంపుల్ చాలా స్పేషియస్గా కట్టారు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇక్కడ ఈ టెంపుల్ ఆపోజిట్లో పార్వతీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వేప చెట్లు, రావి చెట్లు చాలా ఉన్నాయి. అలా కొండపైకి వెళ్ళొచ్చి ఇక్కడ చెట్ల కింద కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చి మా ఛానల్ని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోమేష్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.